నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్. యాస్ట్రో న్యూమరాల్స్‌ని అందరూ ఎలా ఉన్నారు? నేను శని దేవాలయాన్ని నిర్మించబోతున్నానండి. ఒక పరమ పవిత్రమైనటువంటి రోజున నేను ఈ యొక్క ఆలోచన అనేది కూడా నాకు కలిగింది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ శని దేవాలయాన్ని నిర్మించదలుచుకున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ నాకు సహకరించండి. శని విగ్రహాన్ని చెక్కించడానికి విగ్రహదాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి. శని ఆలయ నిర్మాణానికి కాంక్రీట్ రూపంలో కానీ, సిమెంట్ రూపంలో కానీ, ఐరన్, తర్వాత ఇసుక రూపంలో, శాండ్ ఇసుక రూపంలో కానీ ఎవరైనా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే చేయండి. ఎందుకంటే మీకు మంచి జరుగుతుందండి. డబ్బు రూపంలో తీసుకుంటే అది లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది. మనస్సులో శనీశ్వరుణ్ణి తలుచుకున్నానండి నేను. తప్పకుండా మంచి జరగాలి, విజయవంతంగా పూర్తి చేయండి. ఎందుకంటే ఇది అష్ట ద్వారాలు ఉంటాయి. అష్ట ద్వారాలలో కొన్ని వందల హోమగుండాలు ఏర్పాటు చేయడం, ఒక్కొక్క అష్ట ద్వారాలో మొత్తం 8 హోమగుండాలు ఎవరైతే ఈ డొనేట్ చేస్తారో వాళ్ళు జీవితకాలంలో ఎప్పుడైనా కూడా ఈ అష్టద్వారాలలో హోమం అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు దాంట్లో అవకాశం కల్పించడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా కూర్చొని చేయొచ్చండి. శని త్రయోదశి నాడు, శనివారం రోజున ఏదైనా అర్ధాష్టమ శని, ఏలినాడు శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు కూడా తప్పకుండా మన శని ఆలయానికి విజిట్ చేయొచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా ఆర్థిక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఎలాంటి రుసుము అయితే మేము తీసుకోమండి. డబ్బులు ఏమి స్వీకరించాం. వాళ్ళకి వసతి గృహము, వసతి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజన వసతి కూడా మనం ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఇది తప్పకుండా ఈ శని దేవాలయం కూడా నలుమూలలా చాటి చెప్పాలండి. మనం ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శని దేవాలయం అనేది కూడా నేను నిర్మిస్తాను. నాకు నా అసెట్స్లో కూడా మంచి వాల్యూ ఉన్నటువంటి స్థలంలో ఇది నిర్మించడం జరుగుతుంది. శని ఆశీస్సులు తప్పకుండా అందరికీ కలగాలి. ప్రతి ఒక్కరికి శనీశ్వరునితో ఇబ్బందులు అంటూ అనుగ్రహం కలిగి వాళ్ళకి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా అన్నీ క్లియర్ కావాలి అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క శని దేవాలయాన్ని కూడా నేను నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా శని ఆలయానికి ఎవరైనా దాతలు ఉంటే కొంచెం ముందుకు రావాలి. ముందుకొచ్చి మీరు కనుక ఈ యొక్క విరాళాలు సమర్పించినట్టయితే మీ పేరు కూడా ఇక్కడ శిలాఫలకం మీద చెక్కించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియజేస్తున్నానండి. మరి ఈ శని దేవాలయానికి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహాయ సహకారాలు కూడా అందించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.